నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై సుప్రీంకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతా పక్కాగా ఉందంటూ చెబుతున్న ఎన్టీఏలో పటిష్ట పర్యవేక్షణ యంత్రాంగం ఉంటే పేపర్ ఎలా లీక్ అయిందని ప్రశ్నించింది. నీట్ లీక్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లీకేజీల నివారణకు నియమించిన డాక్టర్ రాధాకృష్ణన్ హైపవర్ కమిటీ, మానిటరింగ్ కమిటీ సిఫారసులు సమర్థవంతంగా అమలయ్యాయా లేదా అని ప్రశ్నించింది. ఇంత పర్యవేక్షణ ఉన్నప్పటికీ పేపర్ లీక్ జరిగిందంటే పరీక్షల నిర్వహణ ప్రక్రియలో ఖచ్చితంగా లోపాలు ఉన్నట్లేనని కోర్టు తేల్చి చెప్పింది. ఇక భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణకు అత్యంత సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని ఎన్టీఏకు స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఈ పేపర్ లీక్ వల్ల దేశవ్యాప్తంగా డాక్టర్లు కావాలనుకున్న వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ లీకేజ్ తీవ్రతను పరిగణలోకి తీసుకుని పేపర్ లీక్పై సమగ్ర వివరాలతో రాబోయే 6 వారాల్లోగా పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.